ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా తన చల్లని రెక్కల నీళ్ళలో మనల్ని అందరినీ కాపాడి మన బ్రతుకు దినాల్లో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో ఆయన మాటలు వినటానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్థితులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కని అంశం గురించి మనందరం కలిసి ధ్యానించుకుందాం. అది ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయము బైబిల్లో నుంచి మనం అందరము ధ్యానించుకుందాం. ప్రియులారా, చాలా గొప్ప విషయాలు దేవుడు మన కొరకు రాయించిన మాటలు బైబిల్లో నుంచే మనము ధ్యానిద్దాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని మీ చల్లని రెక్కల నీడలో కాచి కాపాడి మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సంఘముగా మీ పాద సన్నిధిన చేర్చి విలువైన మీ మాటలు నేర్చుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, చెబుతున్న మాటలు మీ పిల్లలు విని గ్రహించేవారుగా, ఆలోచించేవారిగా వారి హృదయాలు తెరవండి. చెబుతున్న నాకు కన్న తండ్రి సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని తండ్రి, ఈ మీటింగ్ ఆది నుండి అంతం వరకు సజావుగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా. కొన్ని విషయాలు ప్రజలకు తెలియాలి. సమాజంలో చూస్తున్న వాటిని చూసి అవే నిజమని మోసపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనే ఒక సదుద్దేశంతో దేవుడు రాయించినటువంటి ధర్మశాస్త్రము అది ఎంత గొప్పదో, ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఏమి రాశాడో ప్రజలకు తెలియాలి. ఒక మంచి ఆలోచన చేసే ప్రియులారా, ఈ పాఠాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాం ప్రియులారా. అందుకే మొట్టమొదటిగా మీకు ధర్మశాస్త్రం చాలా గొప్పది, అపరిమితమైనది, జ్ఞానం గలది. ఎంత గొప్పదో ఒక్కొక్కటిగా మీకు నేర్పిస్తాము. మీరు వినండి, ఆలోచించండి. దేవుడు కోరుకున్నట్టుగా మీరు బ్రతుకుతారు. ఈ మాటలన్నీ మీకు అర్థమైతే అప్పుడు దేవుని ప్రేమ మీకు అర్థమవుతుంది. దేవుని దగ్గరికి చేరటానికి మీకు ఈజీగా అవుతుంది ప్రియులారా. కాబట్టి మీరు ఎవరు మిస్ కావద్దు. కాబట్టి వచ్చి వినండి, తెలుసుకోండి వాస్తవము, ధర్మశాస్త్రం ఏమి చెబుతుందనేది. కాబట్టి మొట్టమొదటిగా నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయాలు కొన్ని మీకు తెలియజేస్తా ప్రియులారా. ధర్మము అంటే మనకు తెలుసు, న్యాయ సమ్మతమైనటువంటి బాధ్యత. ధర్మము అంటే న్యాయము అని మనకు తెలుసు ప్రియులారా. ఏది ధర్మము లేదంటే ఏది అధర్మము అనే తెలియజేసేదే ధర్మశాస్త్రము అని నేను చెబుతాం ప్రియులారా. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మనకు తెలుసు. ప్రతి దేశానికి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం లేనటువంటి దేశము ఈ ప్రపంచంలో ఏది లేదు. కొన్ని దేశాలకు వాళ్ళ మత సంబంధమైన ధర్మశాస్త్రాలు కలిగి ఉన్నారు. ఎక్కువ దేశాలు రాతపూర్వకమైనటువంటి మనుషులు రాసినటువంటి ధర్మశాస్త్రాలు కలిగి ఉన్నారు పిల్లరా. అదే రాజ్యాంగం అని చెబుతాం. మన ఇండియాలో మనం దాన్ని రాజ్యాంగము అని చెబుతాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెబుతాం. ప్రతి దేశానికి ఉంది ప్రియులారా. ప్రజలను న్యాయబద్ధంగా లేదంటే ధర్మంగా పాలించటానికి మనుషులు రాసుకున్నటువంటిది శాస్త్రం ప్రియులారా, రాజ్యాంగము, ధర్మశాస్త్రము ప్రియులారా. మన భారతదేశానికి వచ్చేసరికి మనకు స్వాతంత్రం రాకముందు మత సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం ఉండేది. దాని పేరే మనుధర్మము అని చెబుతారు పిల్లారా. మనుధర్మశాస్త్రము ఈ భారతదేశానికి ఉంది. అది మత సంబంధమైనటువంటిది. స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రాశారు పిల్లారా. ఆయన రాసినటువంటి రాజ్యాంగము 1949 సంవత్సరము నవంబర్ 26వ తారీఖున ఆమోదయోగ్యం చేశారు పిల్లారా. తర్వాత అది ఆచరణలోకి ఎప్పుడు వచ్చిందంటే ఇమీడియట్గా 1950వ సంవత్సరము జనవరి 26 రిపబ్లిక్ డే అని చెబుతుంటాం కదా. ఎందుకు చేస్తున్నామంటే ఆ రోజే మన రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగము ఆచరణలోకి వచ్చింది ప్రియులారా. ఇది అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాసినటువంటి రాజ్యాంగము, లా, కాన్స్టిట్యూషన్. ఈ భారతదేశాన్ని ఎలా ధర్మ ప్రకారంగా పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి ఈ ధర్మశాస్త్రాన్ని రాశారు ప్రియులారా. అయితే భూమి మీద మనం ఏ ధర్మశాస్త్రాన్ని చూసినా మనుషులు రాసినవే. ప్రతి ఒక్కటి ఏ దేశమైనా సరే, అది అమెరికా అయినా, ఇండియా అయినా, ఇజ్రాయెల్ అయినా, ఏదైనా ప్రియులారా,
మనుషులు రాసినటువంటి ధర్మశాస్త్రాలే మనం చూస్తుంటాం పిల్లరా. మనుషులు ఎలా రాశారు అంటే వారి అవసరాలు, వారికి అనుకూలంగా రాసుకున్నటువంటివే మనం చూస్తుంటాం. ప్రతి ధర్మశాస్త్రంలో వారిని మేము ఏ విధంగా పరిపాలన చేయాలి ప్రజలను, కాబట్టి వారికి అనుకూలంగా రాసుకున్నటువంటి ధర్మశాస్త్రాలనే మనము భూమి మీద చూస్తుంటాం పిల్లరా. ఒక ధర్మశాస్త్రము ఒక విధంగా చెబుతుంది, మరొక దేశంలో వారి ధర్మశాస్త్రము ఇంకొక విధంగా చెబుతుంది పిల్లరా. ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెబుతా. ఒక దేశంలో అది ఒక న్యాయబద్ధంగా ధర్మంగా కనపడుతుంది, మరొక దేశంలోకి వెళ్తే అది అధర్మంగా లేదంటే అన్యాయంగా కనిపిస్తుంది పిల్లరా. ఉదాహరణకు మనం చూస్తే సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటే పురుషుడు పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడము, స్త్రీని పెళ్లి చేసుకోవడము. ఇది కొన్ని దేశాలలో, ఈ ప్రపంచంలో దాదాపుగా 35 దేశాలకు పైగా పురుషులు చేసుకోవచ్చు పెళ్లి, అలాగే స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. మనకు చాలా విడ్డూరంగా కనిపించవచ్చు ఇది. అవును పిల్లరా, దేవుని కృపను బట్టి మన దేశంలో ఇలాంటి చట్టం లేదు. పురుషుడు పెళ్లి చేసుకునే విధంగా చట్టం లేదు. ఇది ఇక్కడ అధర్మము, అన్యాయము. కానీ అమెరికా లాంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో ఇది చట్ట ప్రకారము కరెక్టే. నువ్వు పురుషుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెళ్లి చేసుకో, స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా చేసుకో అని వాళ్ళు లీగలైజ్ చేశారు పిల్లరా. అంటే అమెరికాలో ఇది ధర్మము అని చెబుతుంది, మన భారతదేశానికి వచ్చేసరికి ఇది అధర్మము అని చెబుతుంది. అలా ఒక వ్యభిచారం గురించి మనం ఆలోచించిన పిల్లరా, దాదాపుగా అన్ని దేశాలలో వ్యభిచారము లీగలైజ్ చేసేశారు. ఈరోజు భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితమే ఇది నేరం కాదన్న విధంగా మన కోర్టులు తీర్పిచ్చాయి పిల్లరా. కొన్ని మత సంబంధమైనటువంటి దేశాలు లేదంటే ముస్లిం కంట్రీస్లో అయితే వ్యభిచారము నేరము, అక్కడ అది చట్ట విరుద్ధమైనటువంటిది పిల్లరా. ఎందుకు ఈ విషయాలు మీకు చెబుతానంటే, భూమి మీద మనిషి రాసుకున్నటువంటి ఈ ధర్మశాస్త్రాలను మనం ఆలోచిస్తే, లేదంటే వారి లా కాన్స్టిట్యూషన్స్ మనం ఆలోచిస్తే, ఒక దేశంలో అది న్యాయంగా కనపడుతుంది, మరొక దేశంలో అది అన్యాయంగా లేదంటే అధర్మంలాగా మనకు కనపడుతుంది పిల్లరా. మరి ఇంతకు ఏది ధర్మము? ఇప్పుడు పురుషుని పెళ్లి చేసుకోవడము అమెరికాలో ధర్మము అని చెబుతున్నాం, ఇండియాకు వచ్చేసరికి అది అధర్మము అని చెబుతున్నాం. మరి ఈ రెండిట్లలో మనకు ధర్మం ఏది అని తెలియాలంటే ఎవరు చెప్పాలి? ఆలోచించండి పిల్లరా. ఈ రెండిట్లలో ఏది ధర్మము? పురుషుణ్ణి పెళ్లి చేసుకోకూడదు అనేది ధర్మమా, లేదంటే పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేది ధర్మమా? ఎవరు చెప్పాలి దీనికి? ఆలోచించండి. మనుషులేమో డిఫరెంట్గా చెబుతున్నారు. కొంతమంది మాకు ఇది నా ఇష్టం కనుక మేము పెళ్లి చేసుకుంటామంటున్నారు, మరికొంతమంది ఇది తప్పు అని మరికొంతమంది చెబుతున్నారు పిల్లరా. మరి ఎవరు చెప్పాలి ఏది ధర్మము అనేది? ఎవరు చెప్పాలి పిల్లరా? ఒక కంపెనీ స్థాపించిన తర్వాత ఆ కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పిల్లరా. అంటే వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, ఆ కంపెనీ కూడా ఒక న్యాయాన్ని పెట్టుకుంటుంది. ఏమని? మీరు ఉదయాన్నే 9 గంటలకు రావాలి, సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలి అని ఆ కంపెనీ ఒక నియమం పెడుతుంది. ఆ నియమం ప్రకారమే వాళ్ళు పని చేయాలి. ఉద్యోగులు దాంట్లో పనిచేసేవారు ఆ నియమం ప్రకారమే, ఆ కంపెనీ నియమం ప్రకారమే పని చేయాలి. అది వారికి ధర్మము. ఎందుకంటే కంపెనీ వారిది కనుక కంపెనీ చెప్పిన మాట ప్రకారమే వారు చెయ్యాలి. అలాగే ఒక రైతును చూస్తే పిల్లరా, రైతు కూడా చెబుతాడు, మీరు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పని చేయాలి, వచ్చిన వారికి నేను 200 500 ఎంతో కొంత డిసైడ్ చేస్తాడు, ఇంత శాలరీ ఇంత జీతం ఇస్తాను మీకు అని చెబుతాడు. అలా కాకుండా నాకు 200 కాదు నాకు 500 ఇవ్వాలని మనం చెబితే అది కుదరదు. ఎందుకంటే పొలం దున్నించి పండించుకున్నది రైతు కనుక అతడు పెట్టినదే ధర్మం అవుతుంది. అతడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది అతనికి ధర్మం అవుతుంది. ఎందుకంటే పొలం అతనిది కనుక. కాబట్టి అతడు చెప్పిందే ధర్మం అవుతుంది, కానీ మనం చెప్పింది ధర్మం కాదు పిల్లరా, ధర్మం కాదు. ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే పిల్లరా, భూమి మీద ఎన్నో రాజ్యాంగాలు ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నా అవి ఒక్కొక్క దేశంలో వేరువేరుగా ఉంది, వారికి అనుకూలంగా రాసుకున్నటువంటి ధర్మశాస్త్రాలు పిల్లరా. మరి నీ దేశము గనుక నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు పెట్టుకున్నావు, మరి నా ప్రశ్న ఏమిటంటే, నిన్ను చేసినది ఎవరు? నీ తల్లిదండ్రులను చేసినది ఎవరు? ఈ ప్రకృతిని చేసినది ఎవరు? ఈ ప్రకృతిని చేసి నీ పాదాల కింద పెట్టినది ఎవరు? నేను చేశానా? నేను చేయలేదే. నా తల్లిదండ్రులు చేశారా? వారు చేయలేదే. మరి రాజకీయ నాయకులు చేశారా? ప్రభుత్వాలు చేశాయా? లేదంటే ఈ లోకంలో జ్ఞానులుగా చెప్పుకుంటున్నటువంటి శాస్త్రవేత్తలు ఏమన్నా ఈ ప్రకృతిని చేశారా? లేదంటే మనిషిని చేశారా? చెయ్యలేదే. ఎవరు చేయనప్పుడు మరి వీరికి మనిషి మీద లేదంటే ఇది ధర్మము అని చెప్పడానికి వీరికి ఎలా అర్హత ఉంటుందో ఆలోచించండి.
నువ్వు ఏది చెయ్యని చేతగానప్పుడు నువ్వు ఇది ధర్మము అని చెప్పడానికి నీకు ఏ హక్కు ఉంది అనేది నా ప్రశ్న ప్రియులారా. మనిషికి లేదు ప్రియులారా. మనిషి నాకు ఇష్టం గనక నేను పురుషుని పెళ్లి చేసుకుంటాను అని అంటే ఇది ధర్మము అని చెప్పేస్తే కుదురుతుందా? నువ్వు చేసావా పురుషుణ్ణి? లేదే. చేయనప్పుడు నీకు ఎలా రైట్స్ ఉన్నాయి చెప్పండి ప్రియులారా. నువ్వు చేయనప్పుడు దాని మీద హక్కులు నీకు లేవు. ఒక రైతు తను పండించుకున్నాడు కనుక దాని మీద హక్కు రైతుకే ఉంటుంది. మనం కూలికి వెళ్ళి దీని సర్వ హక్కులు దీని మీద నాకే ఉన్నాయంటే రైతు ఇంటికి పంపించేస్తాడు మనల్ని. నువ్వు పని చేయొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళమని చెబుతాడు పిల్లరా. ఒక కంపెనీ అయినా అదే, నా రూల్స్ నువ్వు పాటించాలి. నువ్వు పాటించకపోతే అది అధర్మము కనుక జాబులో నుంచి తీసేస్తాడు ప్రియులారా. అది ఎంత వాస్తవమో ప్రియులారా. ఈరోజు ప్రకృతిని కలగజేసిన సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. మనిషిని చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడు. మరి ఆయనకు ఉంటాయి కానీ ఈ ప్రకృతి మీదనైనా ఈ మనిషి మీదనైనా సర్వ హక్కులు సృష్టికర్త అయిన దేవునికి ఉంటాయి కానీ ఈ మనిషికి ఎలా ఉంటాయి ప్రియులారా? ఆలోచించండి. ఉండవు. మనిషికి సర్వ హక్కులు ఈ ప్రకృతి మీద ఉండవు. లేదంటే మనిషి మీద ఈ ధర్మాలని లేదంటే వారిష్టమైనటువంటి ఆలోచనలు రుద్దడానికి వీలు లేదు ప్రియులారా, వీలు లేదు. ఒక దేవునికే ఉంటాయి ప్రియులారా. దేవుడు చెప్పినదే ధర్మం అవుతుంది. దేవుడు ఏది చెప్పాడో అదే ధర్మం అవుతుంది. నువ్వు నేను చెప్పినది కాదు ధర్మము. నీకు నచ్చింది నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నిజంగా నిన్ను కలగజేసిన కన్న తండ్రి అయిన దేవుడు చెప్పిందే వాస్తవము, అదే ధర్మము, అదే న్యాయము ప్రియులారా, అదే న్యాయము. కానీ ప్రపంచంలో చూస్తే అలా లేదు ప్రియులారా. ఎవరికి నచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు రాసుకున్నారు. వారి సుఖ సంతోషాలు అనుభవించడం కొరకు వారికి రాసుకున్నారు ప్రియులారా. అలాంటిది కాదు. దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, ధర్మరాజు అయినటువంటి మన పరలోకపు కన్న తండ్రి సృష్టికర్త అయిన దేవుడు ప్రియులారా, ఆయన చెప్పాలి ఏదైనా ధర్మము గురించి. ఇది ధర్మము, ఇది అధర్మము అని ఆయనే చెప్పాలి. మనుషులకు ఎవరికి తెలియదు ప్రియులారా. మనుషులకు ఆ హక్కు లేదు, హక్కు లేదు. ఎందుకంటే మనము ఏది చేయలేదు గనుక. ఆ ధర్మరాజు ఎలా పరిపాలిస్తున్నాడో తెలిసిన దేవుడు, మన పరలోకపు కన్న తండ్రి. ఆ ధర్మరాజు ఎవరో తెలిసిన ధర్మాన్ని పెట్టి ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి పరలోకపు కన్న తండ్రి అయిన మన దేవుడు. ఆయన ధర్మము ఎలా ఉంటుందో తెలిసిన చాలా అద్భుతమైనది ప్రియులారా. నిజంగా ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారముగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఒకసారి బైబిల్ చూడండి ప్రియులారా. ఆ ధర్మరాజు పరలోకపు కన్న తండ్రి ఎలా పరిపాలన చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు ప్రియులారా తన ధర్మము గురించి. ఎలా పరిపాలన చేస్తున్నాడు ఆయన అంటే ప్రియులారా, కీర్తన గ్రంథం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 89 ప్రియులారా 14వ వచనము ఒకసారి చూడండి బైబిల్ ఉంటే. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు నీ సింహాసనమునికి ఆధారములు. ఎవరి సింహాసనం? దేవుని సింహాసనానికి ఆధారం ఏమిటంటే ప్రియులరా, నీతి న్యాయం. నీతి న్యాయం, న్యాయ ప్రకారంగా దేవుడు పరిపాలన చేస్తున్నాడు, ధర్మ ప్రకారంగా. ఈ నీతి న్యాయములు మరి ఈ సమాజంలో మనం చూడగలుగుతున్నామా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ సింహాసనమైనా చూడండి, అది అమెరికా ప్రభుత్వం అయినా, సింహాసనం అంటే నాయకుల గురించి ప్రియులారా, ఏ నాయకుడైనా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడా? మీరు ఆలోచించండి. ఈ లోకంలో ప్రతి ఒక్కరి సింహాసనానికి అన్యాయమే వారికి ఆధారంగా మనకు కనపడుతుంది. ఏ సింహాసనం అయినా చూడండి, భూమి మీద ఏ దేశమైనా చూడండి, అన్యాయమే మనకు కనపడుతుంది తప్ప న్యాయం కనపడట్లేదు ప్రియులారా. ఒకే ఒక సింహాసనం దగ్గర, అదే మన పరలోకపు కన్న తండ్రి అయిన ధర్మరాజు అయినటువంటి దేవుని సింహాసనానికి దగ్గర మాత్రమే నీతి న్యాయములు ఉంటున్నాయి ప్రియులారా. భూమి మీద మనుషుల దగ్గర నీతి న్యాయాలు లేవు. అన్నీ అన్యాయాలే, అన్నీ అక్రమాలే, అంతా దోచుకోవడమే. మీరు చూస్తున్నారు కదా, ధనికుడు దోచుకోవడమే, పేదవాడు అలా ఎప్పుడు మగ్గిపోతూ ఉండాల్సిందే. ఇంకా దేశాలలో పేదరికంతో మగ్గిపోతున్నారంటే కారణం ఏంటి? నాయకులుగా ఉన్నవారు, సింహాసనం మీద కూర్చున్నవారు దోచుకోవటం బట్టే న్యాయంగా పరిపాలన చేస్తున్నారా? న్యాయంగా పరిపాలన చేస్తే ఈ పేదరికం ఉండదు, ఇలా మగ్గిపోరు, దోచుకొనబడరు. అలాగే మావోయిస్టులు, ఈరోజు నక్సలిజం పెరిగిపోతున్నది దేశాలలో. నక్సలిజం ఈ మధ్యనే హిడ్మాన్ ఒక ఆయనను చంపారు ప్రియులారా, చంపారు నక్సలైట్ను. వారు తుపాకీ పట్టి మాకు న్యాయం కావాలని వారు పోరాడుతున్నారు. వీళ్ళు నాయకులు వారిని చంపే ప్రయత్నంలో వీరు ఉన్నారు ప్రియులారా.
అంటే నక్సలైట్లు తుపాకీ పట్టి చంపమని నా ఉద్దేశం కాదు, అది మంచిది కాదు. ఎవరమైనా తుపాకీ పట్టకూడదు, చంపకూడదు, ఒకరినొకరు చంపకూడదు. అమాయకులైన పోలీసులు చనిపోతున్నారు, దోచుకునేది నాయకులు, చనిపోయేది అమాయకులైన పోలీసు వ్యవస్థ ప్రియులారా. నిజంగా అమాయకులైన ఆ నక్సలైట్లు వాళ్ళు బాధతో వాళ్ళు తుపాకీ పెట్టారు. తుపాకీ పట్టకూడదు, అది న్యాయం కాదు. ఎవరిని మనం చంపకూడదు ప్రియులారా. నిజంగా ఎందుకు వాళ్ళు పెరిగిపోతున్నారు, ఎందుకు చంపాలని చూస్తున్నారంటే నాయకులు చేసేటువంటి దురాగతాలు, అక్రమాలు, తమ వారికే మంత్రి పదవులు, తమ వారికే బహుమతులు, తమ వారికే అవార్డ్స్, పేదవాడికి అలా మగ్గిపోతూనే ఉండాలా. అదే మనం ప్రతి సమాజంలో ప్రతి దేశంలో చూస్తున్నాం పిల్లరా, ప్రతి చోట చూస్తున్నాం. మరి వీరి సింహాసనానికి ఆధారం ఏమిటి అని మనం ఆలోచిస్తే అన్యాయము అక్రమమే కదా. దేవుని సింహాసనం అలా ఉన్నది పిల్లరా. దేవుని సింహాసనంకి ఆధారం ఏంటో తెలుసునా? నీతి న్యాయములు. నీతిగా న్యాయము కలిగి పరిపాలన చేసే పరలోకపు కన్న తండ్రి సృష్టికర్త దేవుడు, ఆయన దగ్గరే నీతి న్యాయములు దొరుకుతాయి ప్రియులారా. మరి ఎక్కడ దొరకవు. కానీ మనిషి తప్పు చేస్తున్నాడు. పరలోకపు తండ్రి ధర్మరాజు ధర్మాన్ని పక్కన పెట్టి తన ధర్మాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ ధర్మాన్ని ఆధారం చేసుకొని పరిపాలన చేస్తున్నాడు ప్రియులారా మనిషి. అది తప్పు. నిజంగా దేవుడు బాధపడుతూ నేను న్యాయం కలిగి పరిపాలన చేస్తుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సింహాసనాలు అన్యాయాన్ని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తున్నాయి. చివరికి పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థలో న్యాయం జరగవలసిన చోటనే అన్యాయం జరుగుతుందంట. అది దేవుడు చూసి మనకు చెప్పాడు పిల్లరా. న్యాయం జరుగుతుంది ఇక్కడ అని మనము న్యాయం కొరకు వెళ్తే అక్కడనే న్యాయం చేయవలసిన వారే మనకు అన్యాయం చేస్తున్నారంట. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం పిల్లరా 16వ వచనము. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనపడెను. న్యాయముండవలసిన చోట దుర్మార్గత. ఇంకా ఇది ఏమి ధర్మమో ఆలోచించండి. భూమి మీద మనుషుల దగ్గర ఉన్నటువంటిది అది ధర్మమా? కాదు ప్రియులరా, అధర్మము. న్యాయం అంటే న్యాయం జరిగించే చోటు ఏదంటే కోర్ట్స్ ప్రియులరా. హైకోర్టు అంటాము, సుప్రీంకోర్టు అంటుంటాం కదా మన ఇండియాలో. కోర్ట్స్లో అక్కడనే అన్యాయం ఆక్రమిస్తుందంట, అక్కడనే అన్యాయం ఉందంట, అక్కడనే దుర్మార్గత జరుగుతుందంట. మరి వారే అన్యాయము చేస్తే, న్యాయము జరిగించవలసినటువంటి న్యాయమూర్తులే అన్యాయము చేస్తే పేదవాడికి మరి న్యాయం జరుగుతుందా? ఆలోచించండి. పేదవాడికి న్యాయం జరుగుతుందా? ఆలోచించండి పిల్లరా. దేవుడు ఊరిక చెప్పలేదు, ఇది జరుగుతుంది కనుకనే చెప్పాడు పరలోకపు కన్న తండ్రి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది పిల్లారా. 2012 సంవత్సరంలో ఒకటి జరిగింది. ఏంటో తెలుసా? టి పట్టాభిరామరావు అనే ఒక న్యాయమూర్తి ఉండేవాడు. ఇతను ఏమి చేశాడో తెలుసు? న్యాయము తీర్చవలసినటువంటి న్యాయమూర్తి. ఇతను ఏమి చేశాడంటే 2012 సంవత్సరంలో ఒక మైనింగ్ కేసులో నిజంగా దోషిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో లంచం తీసుకున్నాడు పిల్లారా. లంచం తీసుకొని గాలి జనార్దన్ రెడ్డి ధనవంతుడు కదా, డబ్బులు తీసుకున్నాడు, బెయిల్ ఇవ్వడంలో పట్టుబడ్డాడు పిల్లారా. అంటే ధనవంతుడికి ఒక న్యాయము, పేదవాడికి మరొక న్యాయమా? న్యాయమూర్తిగా ఉన్న నీవు న్యాయం తీర్చాలి కదా. అది ధనవంతుడైనా పేదవాడివైనా న్యాయముగా ధర్మబద్ధంగా నువ్వు వెళ్ళాలి కదా. ధర్మం కాదు, అధర్మము. అందుకే దేవుడు అంటున్నాడు ప్రియులారా, న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గత నాకు కనపడింది అంటున్నాడు దేవుడు ప్రియులారా. నిజంగా ఈ సంఘటన, ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు ఈ మాటలు ఎంత వాస్తవం అని అనిపించింది. ఒక ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నటువంటి నీవు, వారికి ధర్మాన్ని చూపించాల్సిన నువ్వు ఆ ధర్మాన్ని పక్కన పెట్టి ధనికుడు గనక ధనవంతుడు గనక నేను సంపాదించుకుందామని నిజంగా ఆ ధర్మాన్ని పాటిస్తే ఇంకా పేదవాడి బ్రతుకు ఎలా ఉంటుంది? పేదవాడు బ్రతకగలడా ఈ సమాజంలో? బ్రతకలేడు ప్రియులారా. అందుకే ఈరోజు పేదరికము పెరిగిపోతుంది. పేదరికము ప్రతి దేశంలో ఇంకా మగ్గిపోతుంది ప్రియులారా. పేదరికంతో మగ్గిపోతున్నారు. ఎందుకు? నిజంగా ఎక్కడ చూసినా పార్షియాలిటీ, దోచుకోవటము, నా వారు, నా బంధువర్గము, నా వారికే గొప్ప పదవులు రావాలి, నా వారికే గొప్ప బహుమానాలు రావాలి అనే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారే తప్ప న్యాయంగా పరిపాలన చేసేది లేదు ప్రియులారా. న్యాయంగా పరిపాలన చేయటం లేదు. అందుకే దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు, ఈ లోకంలో ఎలాంటి ధర్మము ఉందో దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు పిల్లరా. న్యాయం ఉండవలసిన చోట అధర్మము ఏలుతుంది.
కానీ నా సింహాసనానికి అని దేవుడు చెబుతున్నాడు. నా సింహాసనానికి నీతి న్యాయముల ఆధారములు, నీతి న్యాయములే నా సింహాసనానికి ఆధారాలు. నా దగ్గర అన్యాయం అనేది కనపడదు. నిజంగా దేవుడు ఒక మంచి మాట రాయించాడు యోబు ద్వారా. పిల్లరా, ఏమైనా తెలిసిన భూమి మీద ఏ రాజ్యంలో అయినా ఏ నాయకుడైనా మనకు కనపడచ్చు. దుర్మార్గత చేసేవారిగా, అధర్మము పాటించేవారిగా మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన మాటను. ఎవరు తప్పు పట్టలేరు. అసూయతో దేవుని మీద ఏవేవో నేరాలు మోపాలని చూస్తారే తప్ప నిజంగా ఆయన పరిపాలన ఎంత గొప్పదో, ఆయన ధర్మశాస్త్రం ఎంత గొప్పదో ఈ మనిషికి తెలియదు పిల్లరా. కానీ మనము తెలుసుకోవాలి, మనం తప్పిపోకూడదు. నీతి న్యాయములతో పరిపాలిస్తున్న కన్న తండ్రి ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఆయన అంటున్నాడు, ఏమని చెబుతున్నాడు దేవుని గురించి? యోబు గ్రంథము ప్రియులారా 34వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. ఎక్కడైనా చూశారా పిల్లరా, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎవరైనా చెప్పగలరా? మనిషి చెబుతాడు, ఎందుకంటే దేవుని నమ్మడు గనక. దేవుణ్ణి నమ్మడు. దేవుడు అప్పుడు దాకా నమ్మని వాడు ఏదో కీడు జరిగినప్పుడు అప్పుడు నాకు దేవుడు అన్యాయం చేశాడని దేవుడి మీద నిందలు మోపుతుంటాడు పిల్లరా. అది ఎంత దుర్మార్గము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. నీ చరిత్రలో ఒక్క ఇన్సిడెంట్ కూడా చూపించలేడు ఏ నరుడు పిల్లరా. అదే 12వ వచనం కూడా మనం చూస్తే, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. నీవు తప్పుతావు న్యాయము ఎందుకు? దోచుకోవాలి అని కనుక. నువ్వు తప్పుతావు న్యాయము ఎందుకు? మోసం చేయాలి కనుక, పేదవారిని దోచుకోవాలని కనుక. దేవుడు అలాంటి వాడు కాదు పిల్లారా. మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. మన ధర్మరాజు అలాంటి వాడు కాదు. ధర్మాన్ని పాటించే నిజంగా ఒకే ఒక్కడు మన పరలోకపు కన్న తండ్రి పిల్లారా. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మనము ఊహించలేం పిల్లారా. ఎలా అండి? మీ మత గ్రంథం కాబట్టి మీరు చెప్పుకుంటారని అన్ని జనులు అనొచ్చు. మీకు కూడా డౌట్ రావచ్చు. ఒక సంఘటన చూపించండి. ఎన్నో సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. ఆయన న్యాయంగా ఎలా తీర్పులు తీర్చాడో ఎన్నో సంఘటనలు బైబిల్ ఉన్నాయి. కానీ ఒక సంఘటన మీకు తెలియజేయాలనుకుంటున్న పిల్లరా. ఒక సంఘటన, దేవుడి తీర్పు ఎంత గొప్పగా ఉంటుందో, ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి మీకు బైబిల్లో నుంచి చూపించాలనుకుంటున్న పిల్లరా. ఒకరోజు యేసుక్రీస్తుల వారు దేవాలయంలో ఉదయాన్నే వచ్చి బోధిస్తున్నారు పిల్లరా. దేవాలయానికి వచ్చి ఉదయాన్నే బోధిస్తున్నప్పుడు, దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శాస్త్రులు పరిసయ్యులు వారు ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. ఆ స్త్రీ ఎవరంటే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ పిల్లరా. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను అని చెబుతారు పిల్లరా. ఒకసారి ఆ మాట తీయండి. దేవుని ధర్మము ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే మీకు అర్థమైపోతుంది పిల్లరా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం పిల్లరా. 8వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఒకసారి చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలని ఆయన శోధించుచు ఇలాగూ అడిగిరి. ఎంత కుయుక్తిదారులో, ఎంత కుట్రదారులో వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లారా. శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళెవరో తెలిసినా? దేవుని మాటలు చేత పట్టుకున్నవారే వీళ్ళు. శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళెవరు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నవారు. దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వీళ్ళు దేవుని మీదనే, ధర్మరాజు మీదనే నేరం మోపటానికి బయలుదేరారు పిల్లరా. మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి కాబట్టి మరి మీరేం చదువుతారు ప్రభువా అని అడిగితే మంచిది పిల్లరా. ఆ ఉద్దేశంతో రాలేదు. దేవుని మీదనే, ధర్మరాజు మీదనే నేరం మోపాలని వచ్చారు పిల్లరా. ఎంత ఘోరం ఆలోచించండి. మనిషి అక్రమకారుడై, అన్యాయస్తుడై, నీ ఇష్టానుసారంగా మనుషులను పరిపాలన చేస్తూ ధర్మంగా పరిపాలించి ఆ ధర్మరాజు మీద నేరం మోపటానికి నీవెవడు అసలు? నిజంగా ఈ శాస్త్రులు పరిశీలన చూస్తుంటే పిల్లారా, నిజంగా వ్యభిచార గృహాల వైపు వీళ్ళకి ఏం పని? ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, నువ్వు ప్రజలకు బోధించు. వ్యభిచారమందు పట్టబడుచుండగా మేము
తీసుకుని వచ్చాము ప్రభు అని వచ్చారు. మరి వ్యభిచార గృహాల వైపు వీళ్ళకి ఏం పని ఆలోచించండి పిల్లారా. నువ్వు మందిరంలోకి వెళ్ళు, ప్రభువులాగా మందిరంలోకి వెళ్ళి ప్రకటించు, దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రకటించు. వ్యభిచార గృహాల వైపు ధర్మశాస్త్రం బోధిస్తున్నామని చెప్పుకుంటుంటున్నా మీకు ఏమి పని ఆలోచించండి పిల్లారా. అంటే వీరి మనస్సు ఎలాంటిది? ఎవరు వెళ్తారు వ్యభిచార గృహాల వైపు పిల్లారా? మీరే ఆలోచించండి. ఎవరు వెళ్తారు? ఆ క్రియలు చెయ్యటానికి ఇష్టపడిన వారే కదా వెళ్ళేది. మరి నీవెందుకు వెళ్ళావు అక్కడికి? నీవెందుకు వెళ్ళావు అంటే వీరి మనసు కూడా అలాంటి మనస్సే, వ్యభిచార మనస్సు కలిగినటువంటి వారే. ఇలాంటి మనసు కలిగిన వారు ధర్మరాజు మీద నేరం మోపటానికి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు పిల్లారా. ఎంత విచిత్రమో తెలుసా? వ్యభిచారం అంటే ఒక స్త్రీ ఒక్కతేనా చేసేది? పురుషుడు చేయలేదా? ఆమెతో కలుసుకున్నటువంటి పురుషుడు లేడా? మరి పురుషుణ్ణి తీసుకొని రాకుండా స్త్రీని మాత్రమే ఎందుకు తీసుకొని వచ్చారు వీళ్ళు? ఆలోచించండి పిల్లారా. స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చి వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది కనుక ఏమను రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి అనే ఉద్దేశంతో వచ్చారు పిల్లారా. కాబట్టి నువ్వేం చెబుతావని అడుగుతున్నారు పిల్లారా. మరి ఆ పురుషుని కూడా తీసుకురావాలి కదా. స్త్రీ ఒక్కతే పాపం చేసిందా? పురుషుడు చేయలేదా? మరి పురుషుణ్ణి కూడా తీసుకురావాలి కదా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని పాపం స్త్రీ అలుసుగా దొరికిందని ఆమెను పట్టుకొని వచ్చి అందరి ముందు ఇలా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారే. మరి ఆ పురుషుణ్ణి కూడా తీసుకొని వచ్చి వీళ్ళిద్దరిని ఏమి చేయాలంటే న్యాయబద్ధంగా ఉండేది. అలా లేదు ప్రియులారా. అంటే వీరిలో ఒకడైనా ఉండాలి, వీరి బంధువుల్లో ఎవడన్నా ఒకడైనా ఉండాలి. అందుకే పురుషుని విడిచిపెట్టేశారు, స్త్రీని మాత్రం పాపం ఒంటరిగా దొరికిందని తీసుకొని వచ్చేశారు ప్రియులారా. ఎంత కుయుక్తి బరులో ఈ లోకంలో ఎలాంటి ధర్మం ఉందో మీరు ఆలోచించండి. ఇది అధర్మము, ఇది అధర్మము, అది ధర్మము కాదు. ధర్మరాజు మీదనే నిజంగా నేరం మోపాలని వచ్చినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ధర్మరాజు ఇచ్చిన తీర్పు అద్భుతమైనది ప్రియులారా, చాలా అద్భుతమైనది. ఈరోజు బోధకులుగా ఉన్నవారిమైనా వాక్యం వింటున్న వారిమైనా ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి దాని ప్రకారంగా మనం నేర్చుకోవాలి ప్రియులారా. దాని ప్రకారం మనం జీవించాలి. యేసుక్రీస్తుల వారిని వారు వెంటబడి నువ్వేం చెబుతావు, మేము చంపాలనుకుంటున్నాం, నువ్వేం చెబుతావు అని ఆయనను వెంటబడి అడుగుతున్నప్పుడు ప్రభువు అద్భుతమైన తీర్పు, ధర్మమైన తీర్పు ఇచ్చాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూడండి ఎంత అద్భుతమైనదో. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. మీలో పాపం లేనివాడు ఆమె మీద మొట్టమొదటగా రాయేయండి. పాపం చేసింది, వ్యభిచారం చేసింది అని పట్టుకొని నా దగ్గరికి వచ్చావు కదా, రాళ్ళు రువి చంపాలని చెబుతున్నావు కదా. అయితే మీలో ఎవరైనా సరే ఇన్ని రాళ్ళు పట్టుకొని వచ్చారు కదా, ఒక్కడైనా సరే పాపం చేయకపోతే అప్పుడు ఆమె మీద రాయేయండి అన్న పిల్లరా. నిజంగా మనుషులు పాపం చేయలేదా? నువ్వు వ్యభిచారం చేయవచ్చు, మరొక పాపం చేస్తున్నావు నువ్వు. నేను వ్యభిచారం చేయలేదు కనుక నేను నీతిమంతుని, నేను శుద్ధపూసనని చెప్పుకోవద్దు. నిజంగా ప్రియులారా, ఈ రోజుటికి సమాజం ఇలానే ఉంది. ఎదుటి వారి తప్పులను చూపించటానికే మనిషి ఇష్టపడతాడు కానీ తన తప్పును తెలుసుకోడు. ఏ రోజు నేనేం తప్పు చేశాను, నా సహోదరుని నేను ఎందుకు నిందించాలి అనేది ఏ ఒక్కరిలో లేదు ప్రియులారా. ధర్మశాస్త్రం అలా ఒప్పుకోదు, మన ధర్మరాజు అలా ఒప్పుకోడు. మొదట నీ పాపాలు చూడు. ఆమె వ్యభిచారి అనడం కాదు, నువ్వేం చేస్తున్నావో నువ్వు తెలుసుకో ముందు. ఈరోజు బోధకులు అదే చేస్తున్నారు. సంఘంలో పిలిచి, ఓ వ్యభిచారి, ఓ త్రాగుబోతూ, నువ్వు మారవా? ముందు నువ్వు మారాలి. బోధిస్తున్నవాడు మారాలి, సంఘంలో ఉన్నవారు కాదు. వాడిలో ఉన్న ఒక తప్పును చూసి అదే ప్రజల మధ్య నువ్వు ఇలా బహిరంగంగా చదువుతుంటే వాడు అవమానంతో కృంగిపోతాడు. వాడు అవమానంతో కృంగిపోయి ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు? ఒక ప్రాణాన్ని తీసిన వాడివైతావు. ప్రియులారా, ఏ మనిషి నిజంగా ఏలెత్తి ఇంకో సహోదరుని మీద నింద మోపటానికి వీల్లేదు ప్రియులారా. ఇది ధర్మశాస్త్రము, ధర్మరాజు మనకు నియమించిన నియమము. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో తెలుసునా? నీ కంటిలో పెద్ద దూలం ఉంది, చిన్నది కాదు, చిన్న నలుసు కాదు. నీ కంటిలో చాలా పెద్ద దూలం ఉంది. దూలం అంటే మీకు తెలుసు, ఇల్లు కట్టడానికి దూలం వేస్తుంటారు పిల్లారా, పెద్ద మొద్దు. అర్థమైందా? ఆ మొద్దు మన కళ్ళలో పెడితే మనకి ఏదైనా కనపడుతుందా? ఏది కనపడదు. అందుకే ప్రభువులు వారు చదువుతున్నారు ఇలాంటి వారి గురించే. శాస్త్రులు, పరిచయులు లాంటి మనసు కలిగిన వారి గురించే వ్యభిచారం చేసిందని ఆమె మీద ఏలు చూపుతున్నారు తప్ప వీళ్ళు చేస్తునే మాత్రం చెప్పటం లేదు. నువ్వు చెప్పనంత మాత్రాన దేవునికి తెలియదా? నేనున్నా పిల్లారా, నేను మీకు చెప్పకపోవచ్చు నేను చేసే కీడు లేదంటే నేను చేసే తప్పులు నేను మీకు చెప్పకపోవచ్చు. మీ ముందు నేను బోధకుని కనపడి దేవుని గురించి చెబుతుండొచ్చు. దేవుడు నేను చేసే తప్పులు దేవునికి తెలియదా?
మీకు తెలియకపోవచ్చు ప్రియులారా, తెలుసు. మన ధర్మరాజుకి అన్నీ తెలుసు. అందుకే ప్రభులు వారు క్లియర్గా చెప్పారు. ఏమన్నా తెలుసునా, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసే ముందు నీ సహోదరుని కంటిలో చిన్న నలుసుంది, చిన్న పొరపాటు చేశాడు, దానికి నువ్వు ఇంత నిందించాలనా? దానికే ఇంతగా పేరు పెట్టి నువ్వు తాగుబోతువు, నువ్వు వ్యభిచారివి ఇలా చెప్పాలనా? ప్రియులారా, వాక్యం వింటున్న మీరు ఇప్పుడైనా మారని. ఇంతకుముందు మీకు తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు చెబుతున్న ఆన్సర్ చూడండి. నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి ప్రియులారా. ఇంతకుముందు మనకు తెలియకుండా మన సహోదరులను చూసి వాళ్ళ వ్యభిచారులండి, వాళ్ళ దొంగలండి, వాళ్ళ నరహంతకులండి ఇలా నిందల మోపేవారిగా మనం ఉండొచ్చేమో. కానీ ఇక నుంచి అలా చేయొద్దు. ఇలా బోధలు విని మీరు మాయలో పడిపోవద్దు ప్రియులారా. మన ప్రభువు చెప్పినట్టు ప్రకారంగా మనం నడవాలి. మొదట మనలో ఉండే లోపాలను సరి చేసుకోవాలి. మన కంటిలో ఉండే దూలాన్ని తీసేస్తే అప్పుడు మన సహోదరుడు చేసిన తప్పు ఎంత చిన్నదో మీకే అర్థమవుతుంది. అయ్యో, నేను చాలా ఘోరమైన పాపినే, మరి నా సహోదరుడు చేసింది చిన్న తప్పు, నా సహోదరుని మీద నేను నిన్న మోపొచ్చునా అని అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రియులారా. అప్పుడు మన సహోదరుని మనం ప్రేమిస్తాం. అది చెయ్యకుండా వాడు వ్యభిచారి, వాడి దొంగ అని ఇలా అంటే ప్రియులారా, అది దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏం చదువుతుండో తెలిసిన, ప్రతి మనిషి గురించి ఏం చదువుతుండో తెలిసిన, ఒకసారి ఇది ఇక్కడే పెట్టండి, ఒకసారి ఒక మాట చూపించి మేము తప్పు చేయలేదని ఎవరు చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా నేను చెప్పను ప్రియులారా. నేనైతే చెప్పను, మాకు వాక్యం అర్థమైంది. మేము తప్పు చేశాము కనుకనే క్రీస్తు దగ్గరికి వచ్చాము. క్రీస్తు రక్తం లేకపోతే మా పాపాలు కడగబడవు, అది మాకు తెలుసు. ఏ బోధకుడికైనా, ఎవరికైనా, ఏ క్రైస్తవుడికైనా, ఈ భూమి మీద 6 నేల మీద ఎవరికైనా సరే క్రీస్తు లేకపోతే పాప క్షమాపణ లేదు. ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అలాంటప్పుడు నా సహోదరుని మీద నింద మోపడానికి నాకెవరు అధికారం ఇచ్చారు? వాక్యం తప్పు చెప్తే అప్పుడు సరిచేయి, వాక్యం సరిచేయి, తప్పు బోధించొద్దని. వారి మీద వారు చేసే లోపాలు, శరీర సంబంధమైన పాపాలు, వాటిని బట్టి నువ్వు సహోదరుని తృణీకరించొద్దు ప్రియులారా, తృణీకరించొద్దు. దేవుడు చెబుతుండు, నేనేమి తప్పు చేయలేదు అని ఈ శాస్త్రులాగా పరిశీలిలాగా నేను కనపరుచుకుంటే దేవుడు చెబుతుండు అలాంటి వారందరితో చెబుతున్నాడు. ఏమని? ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. దేవుడు చెబుతున్న మాటలు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా ఈ మాట ఆలోచించండి. ఎందుకు నేను శపించనంటే దేవుడు చెబుతుండు, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను చెప్పచ్చు, నేను మంచోనని మీ దగ్గర చెప్పచ్చు. దేవుడు 70mm స్క్రీన్ మీద అన్నీ చూపిస్తాడు. నా ఆలోచనలు మీకు బొమ్మ వేసి చూపిస్తాడు. కాబట్టి మేము అలాంటి రిస్క్ తీసుకోము ప్రియులారా. మేము పాపులమే, మేము పరిశుద్ధులుగా మీ దగ్గర కనపరచుకోవడానికి రాలేదు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, మనము పరిశుద్ధులుగా మారాలంటే మన ప్రభు దగ్గరికి రావాలి. మనం ఆ పాపాలను విడిచిపెట్టి మనలో ఉన్న లోపాలను సరి చేసుకుని దేవుని దగ్గరికి రావాలి. అందుకోసమే చదువుతున్నామే తప్ప ఎదుటి వారి మీద నింద వేయటానికి మేము రాలేదు ప్రియులారా. ఎదుటి వారి మీద నింద వేసే అధికారము మాకు లేదు. అందుకే మేము చేసిన బోధల్లో మీరు చూసి ఉండొచ్చు, మేము ఎప్పుడు ఎవరిని ఇలా తోలనాడి మాట్లాడడం పిల్లరా. వాక్యం తప్పు చెప్పిన వారినే, దాని మీదనే దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు వాక్యం తప్పు చేస్తే ఖండించమన్నాడు, గద్దించమన్నాడు. అందుకే మేము అవి చదువుతున్నామే తప్ప నిజంగా ఎదుటి సహోదరులను మేము అలా మాట్లాడడం పిల్లరా. మాట్లాడకూడదు కూడా ఎవరిమైనా. ఇక నుంచి మీరైనా అలానే ఉండండి, దేవుడు కోరుకున్నట్టుగా వినండి పిల్లరా. శాస్త్రులు పరిశీలి ఏమంటున్నారో తెలిసిన, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని ప్రభువుల వారికి కనపరుస్తున్నారు. అప్పుడు ప్రభువులు దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు. దిమ్మ తిరిగే తీర్పు ఈ భూమి మీద ఏ ప్రపంచంలో ఎవ్వడివ్వలేనటువంటి తీర్పు పిల్లారా. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి అని యేసుక్రీస్తులు వారిస్తే మరి వెయ్యాలి కదా. మేము పట్టుకున్నామని ఊగిపోయినటువంటి ఈ శాస్త్రుల పరిచయాలు మరి రాయేయచ్చు కదా నీతిమంతులైతే. ఒక్కడు వేయలేదు ప్రియులారా. ఒకసారి చూడండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా. వారాయను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. చిన్నవాడు మొదలుకొని పెద్దల వరకు అందరూ, ఏ ఒక్కరు పాపం చేయలేదనంటే అందరూ పాపం చేశారు పిల్లారా. ఇప్పుడే చూశాం కదా, నరుల ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవే. మరి మనకు ఎలా అర్హత ఉంది ఆమెను దూషించటానికి? నువ్వు వ్యభిచారివి అని చెప్పటానికి మనకు అర్హత ఉందా? లేదు పిల్లారా. ఒక ధర్మరాజు అయినటువంటి క్రీస్తుకే ఉంది ఆ అధికారము. ఆయన ఏ పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా?
అని సవాలు చేసినటువంటి వాడు మన ప్రభులు వారు, యేసుక్రీస్తుల వారు. ఆయన రాయి వేయవచ్చు, ఆయన చంపవచ్చు, ఆయనకు అధికారం ఉంది. యేసుక్రీస్తుల వారికి చంపే అధికారం ఉంది ప్రియులారా. మనకు లేదు. అందుకే పాపం చేయని వాడు ఆమె మీద రాయి వేయండంటే బాలుడు మొదలుకొని పెద్దల వరకు అందరూ చిన్నగా జారుకున్నారు, దొంగలు ఒకరి వెంట ఒకళ్ళు. మరి వేయొచ్చు కదా, నేను నీతిమంతుడు అని చెప్పుకుంటున్నటువంటి ఈ శాస్త్రులు పరిచయులు రాయి వేసి చంపచ్చు కదా, మరి చంపలేరు. ఎందుకంటే వారికి తెలుసు వారు దోషులనే సంగతి, వారు నేరస్తులనే సంగతి, వారు పాపులనే సంగతి. మనకు బయటికి కనపడవచ్చు, బయటికి అందరూ ఎదుట పరిశుద్ధులుగా కనపడవచ్చు, లోన చేసేవన్నీ దేవునికి తెలుసు. దేవుడే బయట పెడతాడు అవన్నీ ప్రియులారా. దేవుడు వాళ్ళ యొక్క బయోగ్రఫీ అంతా చూపిస్తాడు. నేను చెయ్యలేదంటే దేవుని దగ్గర మన ఆటలు కొనసాగవు ప్రియులారా. మనుషుల దగ్గర నేను నీతిమంతుడను భజన చేయించుకోవచ్చు, దేవుని దగ్గర అవి చెల్లుబాటు కావు ప్రియులారా. కాబట్టి మనము జాగ్రత్తగా బ్రతకాలి. మన సహోదరుని మీద నింద మోపటానికి కాదు, మన సహోదరుని మనం ప్రేమించి రక్షించే విధంగా మనం అడుగులు వేయాలి తప్ప మన సహోదరుని ద్వేషించి వారిని దూరం చేసుకోవద్దు ప్రియులారా, దూరం చేసుకోవద్దు. మనం అందరం ఏదో ఒక విషయంలో పొరపాటు చేసిన వారమే. మన పరలోకపు కన్న తండ్రి ప్రేమ గలవాడు. పొరపాటు చేసిన మనము మన పరలోకపు కన్న తండ్రిని వేడుకుంటే ఆయన క్షమిస్తాడు. ఈ మనుషులు కాదు మనల్ని శిక్షించటానికి, మనుషులు అయితే శిక్షించి చంపుతారు, కానీ మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు ప్రియులారా. నిజంగా ఒకరోజు ఒక వ్యక్తి సత్యం బాబు అనే అబ్బాయి ప్రియులారా, ఒక రేప్ మర్డర్ కేసులో ఆ అబ్బాయిని ఇరికించారు. ఆ కేసులో పెద్దవారు ఉంటే అమాయకమైనటువంటి అబ్బాయిని విరికించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేశారు ప్రియులారా. ఎన్నో సంవత్సరాలు మగ్గిపోయాడు జైల్లో. మనకు ఈ మనుషులేమో ఇతను నేరస్తుడని చూపించారు. అప్పటి వరకు తీర్పు తీర్చేంత వరకు, న్యాయమూర్తులు తీర్పు తీర్చేంత వరకు ఇతడు రేప్ చేశాడని అతని మీద కేసులు పెట్టి నేరస్తుడిగా నిలబెట్టారు పిల్లరా. అప్పటి వరకు అందరూ నమ్మింది అదే. తర్వాత కోర్టు ఇచ్చిన ఏదో తెలిసిన అన్ని పరిశీలించిన తర్వాత ఇతడు ఏ నేరం చేయలేదు అని అప్పుడు రిలీజ్ చేసింది. మరి అప్పుడు పడిన మచ్చలన్నీ, ఇతడు నేరస్తుడు లేదంటే తన జీవితం జైలులో మగ్గిపోతే ఇంకా ఎవరు తీసుకురాగలరా? ఆ జీవితాన్ని తిరిగి తీసుకురాగలరా? మనుషులు తప్పులు చేస్తారు పిల్లారా. మనిషి అన్యాయమైన తీర్పు తీరుస్తాడు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. సృష్టికర్త ధర్మరాజు ఉన్నాడు. ఆయన చూశాడు గనుకనే ఈ అమాయకుణ్ణి నేను రక్షించాలనుకున్నాడు. ఆ సత్యం బాబును నిజంగా ఏ నేరం చేయలేదని రిలీజ్ చేయించాడు పిల్లారా. అది వాస్తవం. మనిషి చెప్పుకోవచ్చు ఏదేవిధ పిల్లరా, దేవుని దగ్గర చెల్లుబాటు కావు. దేవుడు న్యాయవంతుడు, న్యాయము తీర్చేవాడు. ఈరోజు మనం బాధపడచ్చు, కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది పిల్లరా, ధర్మమే గెలుస్తుంది. మనం అందరం చదువుతాం అన్ని ఈ మాటల మీద, ధర్మం మీద గంటల తరబడి ప్రసంగాలు చేస్తారు. ధర్మమే గెలుస్తుందని అని, కానీ పాటించేది మాత్రమో అధర్మమే. నాయకులు చెప్పే మాటలు పిల్లరా. నిజంగా మన ప్రభువు అలాంటి వాడు కాదు. ధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని జరిగించేవాడు పిల్లరా, ధర్మాన్ని జరిగించేవాడు. నిజంగా పాపము చేయనటువంటి యేసుక్రీస్తుల వారు ఆమెను రాళ్లతో కొట్టి చంపచ్చు, లేదంటే ఆమెకు శిక్ష విధించవచ్చు. కానీ యేసుక్రీస్తుల వారు శిక్ష విధించలేదు పిల్లరా, శిక్ష విధించలేదు. ఒకసారి చూడండి ఆ మాట ఏమన్నాడో యేసుక్రీస్తుల వారు, ఎంత అద్భుతమైన మాటను నిజంగా చూడండి పిల్లరా. 9వ వచనం నుంచి, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఎంత గొప్పగా ట్రీట్మెంట్ ఇచ్చాడు చూడండి పిల్లరా, ఎంత గొప్పగా నిజంగా ఆమెను ఆ యేసుక్రీస్తుల వారు గౌరవించారు చూడండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీయే. శాస్త్రులు పరిచయులు చాలా ఘోరంగా మాట్లాడారు, చాలా నీచంగా చూశారు ఆమెను. కానీ యేసుక్రీస్తుల వారు ధర్మరాజు, అమ్మా ఆయన పిలిచాడు పిల్లరా. ఎవరు పిలుస్తారు చెప్పండి? మనకు అధికారం లేకపోయినా, ఒక వ్యక్తి మీద నింద మోపడానికి మనకు అధికారం లేకపోయినా మనం నీచంగా మాట్లాడుతున్నాం. కానీ యేసుక్రీస్తుల వారు అధికారం ఉంది. ఆయన శిక్ష విధించడానికి అధికారం ఉంది. అయినా సరే ఆయన ఎంత గొప్పగా సంబోధిస్తున్నాడో ఆలోచించండి. అమ్మా, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అమ్మా అనడము ఈ ప్రపంచంలో ఎవరినైనా చూపించగలరా? చూపించలేరు పిల్లారా, చూపించలేరు. ఒక యేసుక్రీస్తుల వారే, ఆయనే పలికిన మాటలు పిల్లారా. మరి ప్రభు చెప్పిన మాటలైనా ఈరోజు బోధకులైనా మనమైనా, లేదంటే వింటున్న మీరైనా పాటించాలా లేదా? సంఘాల్లోకి వచ్చి వ్యభిచారి నువ్వు మారు మనసు పొందు, ఇవి చెప్పమన్నది దేవుడు.
దేవుడు చెప్పమన్నది ఇవే. మనుషుల్లో ఉండే లోపాలను చూసి ఎత్తి చూపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. దేవుని మాటలు చెప్పు, ఆ మాటలే మార్చేస్తాయి. వ్యభిచారినైనా మార్చేస్తాయి, త్రాగుబోతునైనా మార్చేస్తాయి, దొంగనైనా మార్చేస్తాయి, నరహంతకునైనా మార్చేస్తాయి. ఏవి? దేవుని మాటలు. నువ్వు వ్యభిచారి, నువ్వు మారంటే మారడు. నువ్వు దొంగ అంటే మారడు. ప్రేమ చూపు. యేసు క్రీస్తుల వారిలాగా అమ్మా అని పిలిచాడు. పిల్లరా, ఎవరు పిలవగలరు? ఇలా ఆలోచించండి. కాబట్టి మనకు ముఖ్యము మన ధర్మరాజు చెప్పిన మాటలే మనం పాటించాలి తప్ప మా అయ్యగారు మా వాళ్ళు వీళ్ళు చెప్పారని చెబితే మీరు కూడా మోసపోతారు. పిల్లారా, మీరెవ్వరు మోసపోకూడదు. మనమందరము మన కన్న తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే గొప్ప పిల్లలుగా ఉండాలి. పిల్లారా, అందుకే ఈ మాటలు మీకు చెబుతున్నాం. పరలోకపు కన్న తండ్రి మిమ్మల్ని చూసి సంతోషించేవారిగా ఉండాలి. అంతే తప్ప ఏంటి నా పిల్లలు ఇలా అయిపోయారు, ధర్మశాస్త్రాన్ని మన చేతిలో పెట్టాడు, అది నేర్చుకొని దాని ప్రకారం జీవించమని చెప్పాడు. ఆ ధర్మశాస్త్రాన్ని కలిగిన మనమే తప్పులు చేస్తున్నప్పుడు ఈ లోకానికి అంధకారంలో మగ్గిపోతున్న లోకానికి ఎవరు వెలుగు చూపిస్తారు, మార్గాన్ని చూపిస్తారు? ఆలోచించండి పిల్లారా. మనం మొట్టమొదటగా మనం నేర్చుకోవాలా. మనం నేర్చుకొని మన సహోదరుల పట్ల చూపించినప్పుడు ఎవడైనా మారుతాడు. ఎలాంటి నీచం పనులు చేసినా, ఎలాంటి దొంగపదనం చేసినా, ఎలాంటి నరహత్యలు చేసినా మనం చేయాల్సిందేదో తెలుసున? ధర్మాన్ని బోధించు, గౌరవించు నీ సహోదరుని, తోలనాడకు. నీ సహోదరుని ప్రేమించు. ప్రేమిస్తే మనం తోలనాడం. పిల్లారా, యేసుక్రీస్తులో ఎంత గొప్పగా ఆమెను ప్రేమించాడో చూడండి, ఎంత గొప్పగా ఆమెను పిలిచాడో చూడండి. పిల్లారా, ఇది అసలైన తీర్పు. ఇదే అసలైన తీర్పు పిల్లారా. ధర్మరాజు ఇచ్చిన తీర్పు. ఈ లోకంలో ఎవరైనా చేయగలరా ఇలాంటివి? ఎవ్వరు చేయరు పిల్లారా. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి లోనేస్తారు తప్ప నిజంగా న్యాయంగా పరిపాలించే వాళ్ళు లేరు. అన్యాయం చేసిన వారిని సైతము క్షమించే గొప్ప మనసు కలిగిన వాడు మన ధర్మరాజు. అంత గొప్పది ఈ ధర్మశాస్త్రము. ఈ ప్రపంచంలో ఉన్న ఏ ధర్మశాస్త్రానికైనా మూలమైనది ధర్మశాస్త్రము. దేవుని ధర్మశాస్త్రము అన్నిటికంటే ఉత్తమమైనది, అత్యున్నతమైన ధర్మశాస్త్రము దేవుడు మన చేతిలో పెట్టాడు. పిల్లారా, అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని మన చేతిలో కలిగిన ఉన్నా మనం ఎలా అయిపోయామంటే మనము లోకాన్ని చూసి వాత పెట్టుకుంటున్నాం. లోకంలో జరిగించిన వాటిని చూసి మనము వాత పెట్టుకుంటున్నాం. మీరు అలా ఉండొద్దు పిల్లారా. మీరు వివేకులు కావాలి, మీరు జ్ఞానులు కావాలి. మీ పరలోక కన్న తండ్రికి, మన పరలోకపు కన్న తండ్రికి గొప్ప పిల్లలుగా, వారసులుగా మీరు ఉండాలి. పిల్లారా, వారసులుగా ఉండాలి. మనము లోకం చేసినట్టు మనం ఉండకూడదు. మన ప్రేమను మన సహోదరుల పట్ల చూపాలి. నిజంగా కొంతమంది వాళ్ళ ప్రేమను చూసినప్పుడు నిజంగా ఈ మాటలు వాళ్ళలో ఫలిస్తున్నాయని నాకు చాలా ఆనందం అనిపించింది. పిల్లారా, తమ్ముడు రవికుమారు గ్రామ సువార్తకు వెళ్తున్నారు. చాలామంది స్త్రీలు చలినక ఈ చలికాలంలో కూడా వెళ్తున్నారు. వండర్ఫుల్. దేవుని ప్రేమించారు కనుక వాళ్ళందరూ వెళ్తున్నారు దేవుని మాటలు వినిపించాలని. అలాంటి వాడిని చూసి తమ్ముడి మనసు చెలించిందేమో, అన్న మేము స్వెటర్ కొనిద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి అని. నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు? పిల్లారా, తనకు కుటుంబం లేదా? ఉంది. తనకు కుటుంబం ఉంది, తనకు భార్య ఉంది, తనకు పిల్లలు ఉన్నారు, చూసుకోవాలి. అయినా సరే నా సహోదరులు, నా సహోదరీమణులు సువార్త తండ్రి పని చేస్తున్నారు కనుక నేను స్వెటర్లు ఇవ్వాలన్నా అని చెప్పినప్పుడు ఇదే పిల్లారా, సహోదరిని ప్రేమించడం అంటే ఇదే మేము చెయ్యాలనుకుంటున్నాము. ఇదే ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ చూపాలనుకుంటున్నామే తప్ప నిజంగా దోచుకోవటానికి రాలేదు. పిల్లారా, మీరు చూస్తున్నారు కార్యాలు. నిజంగా ఇంత మంచి మనసు ప్రతి ఒక్కరిలో రావాలి. పిల్లారా, ప్రతి ఒక్కరిలో కలగాలి. అలాగే కవిత కూడా నిజంగా ప్రతిరోజు వెళ్తుంది, భర్త వెంబడి పని చేయటానికి వెళ్తుంది, దేవుని పని చేయటానికి వెళ్తూ కవిత కూడా నిజంగా నేను స్వెటర్లు ఇస్తానని ఆమె కూడా బయలుదేరింది. ఎక్కడిది ఈ ప్రేమ? ఎక్కడిది ఈ ప్రేమ? పిల్లలు ఆలోచించండి. దేవుని ప్రేమ సహోదరులను తృణీకరించేది కాదు. ఇది సహోదరులను ప్రేమించేది ఈ ప్రేమ. పిల్లరా, ఇదే మనమందరం నేర్చుకోవాలి. మీరు చెయ్యగలిగింది, మనం చెయ్యగలిగింది, నేను చెయ్యగలిగింది చేస్తా. దేవుడు చెప్పింది కూడా అదే. నిన్ను భారం పెట్టి నువ్వు ఇంత చెయ్యాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. నీకు ఎంత చేతనైతే అదే చెయ్యి. ఈరోజు దశమ భాగాలని దోచుకు తింటున్నారు అందరూ. ఏ రోజైనా మీరు చూసారా? దశమ భాగాలు మాకు ఇవ్వనని సురేష్ కానీ నేను కానీ చెప్పినట్టు మీరు చూసారా? పిల్లరా, మాకు అవసరం లేదు దశమ భాగాలు వద్దు. పిల్లరా, మీరు చేయగలిగింది మీ పరలోకపు కన్న తండ్రికి, మీ సహోదరునికి చేస్తే మీ తండ్రికి చేసినట్టే, మన ప్రభువుకు చేసినట్టే అదే చేయండి. మేము కోరుకున్నది అదే, మేము చేస్తాం. మీతో కూడా చేయించి మీకు కూడా దేవుని దగ్గర నుంచి ఫలాలు రప్పించాలని చూస్తున్నామే తప్ప మా జోబులు నింపండి అని మేము సంచులు పట్టడానికి రాలేదు. పిల్లరా, చూడండి సహోదరులు ప్రేమ చూడండి, మీరే చూస్తున్నారు. మీరు చేయగలిగిందే చేయండి.
రూపాయే ఇవ్వండి, రూపాయే సహోదరుని కొరకు ఖర్చు చేయండి. మీరు లేదా వద్దు. మీరు లేనప్పుడు మీరు భారం పెట్టుకొని మీరు అప్పులు పాలవడం ఎందుకు? నిజంగా సహోదరులు చూపే ప్రేమ ఇదే దేవుని ప్రేమ ప్రియులారా. దేవుని ప్రేమ వారిలో ఉంది గనుకనే ఇవన్నీ చేస్తున్నారు ఈ కార్యాలు. చెయ్యాలి, మనమందరం చెయ్యాలి. అందుకే భూమి మీదకి వచ్చాము. ఇదే ధర్మము. లోకంలో చూస్తారా ఇది? చూడరు ఇది. ప్రియులారా, ఆలోచించండి. యేసు క్రీస్తుల వారు ఇచ్చిన తీర్పు ఎంత అద్భుతమైనది. ఒక వ్యభిచారిని ఆయన శిక్షించటానికి అర్హత ఉంది, అయినా సరే ఆయన అమ్మా అని పిలిచాడు. ఇదే రావాలి ప్రియులారా. ఈ సమాజంలో మార్పు, ఇలాంటి మార్పే చూడాలనుకున్నాడు యేసుక్రీస్తుల వారు. అమ్మా అని సంబోధించే సహోదరులుగా మనం ఉండాలి. వారు తప్పు చేశారని కనుక తృణీకరించి పక్కన పడేయద్దు. వారిని హక్కున తీర్చుకుంటే, వారిని ప్రేమిస్తే వాడే ఏదో ఒక రోజు మానేస్తారు పిల్లరా, మానేస్తారు. దేవుని మాటలే వాళ్ళని మార్చుతాయి. కాబట్టి మనం ఎప్పుడు తృణీకరించకూడదు మన సహోదరుని పిల్లరా. దేవుని తీర్పు ఎంత గొప్పదో చూశారా? దేవుని ధర్మశాస్త్రం ఎంత గొప్పదో మీరు చూశారా? దేవుని ధర్మశాస్త్రం గురించి చెబుతూ ఎంత గొప్పదో చెబుతూ రోమిలకు రాసిన పత్రికలో మనం చూద్దాం ఒకసారి. దేవుడు చెప్పాడు, ఆయన ధర్మశాస్త్రము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది. ప్రపంచంలో ఏ ధర్మశాస్త్రము ఇలాంటిది కాదు పిల్లరా. ఒకసారి చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 19వ వచనం పిల్లారా, 19వ వచనం ఒకసారి చూడండి. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అంటున్నాడు పిల్లారా. ఎవరి ధర్మశాస్త్రము? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ కాదు, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న కాన్స్టిట్యూషన్స్ గురించి కాదు. దేవుని ధర్మశాస్త్రము జ్ఞానము గలది, సత్యమైనది అని అంటుండు పిల్లారా. జ్ఞానం ఉందంట దేవుని ధర్మశాస్త్రంలో, అలాగే సత్యము ఉన్నదంట. మరి దేవుని శాస్త్రము జ్ఞానము గలది అంటున్నావు కదా, మరి ఎక్కడ జ్ఞానం ఉంది చూపించండి అని మీరు అనుకోవచ్చు పిల్లారా. దేవుని ధర్మశాస్త్రం జ్ఞానమైనది అంటే పిల్లారా, ఈ ప్రపంచమంతా ఏం చెబుతుందో తెలుసా? ఈ లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి శాస్త్ర ప్రపంచం ఏం చెబుతుందంటే, మనిషి కోతి నుండి వచ్చాడు, మన పూర్వీకులు కోతులు అని చెబుతున్నారు పిల్లారా. ఈ లోకంలో జ్ఞానులుగా గొప్పవారిగా పిలువబడుతున్నారు. నేను శాస్త్రం చదివాను, దేవుని కృపను బట్టి నేను శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాం పిల్లారా. ఈ శాస్త్ర ప్రపంచం నమ్ముతున్నది ఏమిటంటే, మనిషి కోతి నుండి ఉద్భవించాడు, మనిషి పూర్వీకులు ఎవరో తెలిసిన కోతులు అని ఈ శాస్త్రం చెబుతుంది. లోకంలో జ్ఞానులుగా పిలవబడుతున్న వారు చెబుతున్నారు పిల్లారా. మీరు మీ తండ్రి కోతి అని అంటే మీరు ఒప్పుకుంటారా? కోతి అని అంటే నేను కాదు కోతి, నువ్వే కోతి అని మనం రివర్స్ ఆన్సర్ ఇస్తాం పిల్లారా. అవునా కాదా? నిజంగా ఏ రోజైనా మీరు చూసారా కోతి నుండి మనిషి రావడం ఎక్కడైనా చూసారా? లేదంటే మనిషి నుండి కోతి రావడం ఎక్కడైనా చూసారా? మనిషి నుండి మనిషే వస్తున్నాడు, కోతి నుండి కోతే వస్తున్నది. కానీ ఈ సమాజం ఏంది? లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఏంటి? మన పూర్వీకులు కోతులు అని చెబుతున్నారు. మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు జ్ఞానం చెప్పాలి? దేవుని ధర్మశాస్త్రమే చెప్పాలి. మరి దేవుని ధర్మశాస్త్రం ఏమని చెప్పింది మనిషి గురించి? లోకంలో జ్ఞానులుగా చెప్పుకుంటున్నటువంటి వారు మాత్రము మనిషి కోతి నుండి వచ్చాడు అని చెబుతున్నారు. మరి దేవుని ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అని నేను ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి ఆదికాండం తీయండి ప్రియులారా. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. ఈ భూమి మీద ఆరిన నేల మీద కాపురం ఉంటున్న ప్రతి ఒక్కనికి తల్లి అవ్వమ్మ గారు. జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వమ్మ గారు. అంటే మనిషి ఎవరి నుండి వచ్చాడు? కోతి నుండా? మనిషి నుండి వచ్చాడు పిల్లరా. మనిషి నుండి వచ్చాడు. చూస్తున్నాం కదా, ఎవ్రీడే మన లైఫ్లో మనం చూస్తున్నాం కదా, ఇప్పటికి అదే జరుగుతుంది. మనిషి నుండి వస్తున్నాడే కానీ అడవుల్లో తిరుగుతున్నటువంటి కోతుల నుంచి రాలేదు. మరి దేవుని ధర్మశాస్త్రము చెప్పినది సత్యమా, జ్ఞానమా? లేదంటే ఈ లోకంలో జ్ఞానులుగా చెప్పబడుతున్నటువంటి శాస్త్రవేత్తలు మనిషి కోతి నుండి వచ్చాడని చెబుతున్నటువంటిది జ్ఞానమా? ఏదో ఆలోచించండి. అది పిచ్చి జ్ఞానం. అందుకే దేవుడు లోక జ్ఞానం, వెర్రి జ్ఞానం అన్నాడు పుల్లారా. లోకంలో ఉండేది వెర్రి జ్ఞానము, దేవుని ధర్మశాస్త్రంలో ఉండేదే నిజమైన జ్ఞానము పిల్లారా. దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నదే నిజమైన జ్ఞానము. మరొక మాట చూడండి, మనిషి ఎలా వచ్చాడు దేవుడు చెబుతున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనం పిల్లారా, 26వ వచనము. మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, భూమి మీద ఈ ఆరిన నేల మీద కాపురం ఉండటానికి దేవుడు ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను చేశాడు. నల్లోళ్ళైనా తెల్లోళ్ళైనా,
లేదంటే అమెరికన్స్ అయినా, ఆఫ్రికన్స్ అయినా, ఇండియన్స్ అయినా, ఏషియన్స్ అయినా, ఎవరినైనా ప్రతి జాతి మనిషి వచ్చింది ఎక్కడి నుంచో తెలిసినా ఆదాం అనే ఒక మనిషి నుండి వచ్చాడని బైబిల్ ఎంత గొప్పగానే చదువుతుంది పిల్లరా. దేవుని ధర్మశాస్త్రం చదువుతుంది జ్ఞానము గలది కనుక, దేవుని ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది కనుకనే వాస్తవం చదువుతుంది పిల్లరా. మరి లోకంలో అది వెర్రి జ్ఞానం కనుకనే కోతి నుండి వచ్చాడు మనిషి అని ఈ ఎర్రి జ్ఞానం చదువుతుంది పిల్లరా. దేవుడు ఈ మాటలు ఎంత ఉన్నతమైన ఆలోచించండి. జ్ఞాన సత్య స్వరూపమైనది దేవుని ధర్మశాస్త్రం పిల్లరా. అపరిమితమైనది, అంత అపరిమితమైన జ్ఞానము బైబిల్లో ఉంది. అది నేర్చుకోవాలి కదా. అది నేర్చుకోవటానికి మనుషులు ఇష్టపడటం లేదు. అవసరాలు తీర్చమని దేవుని దగ్గరికి వస్తారా తప్ప నిజంగా దేవుడు ధర్మశాస్త్రం అపరిమితమైనది, మహాజ్ఞానం అందులో ఉంది. అది నేర్చుకొని లోకాన్ని దేవుని పాదాల ముందు పడేయాలనే ఆలోచనతో ఏ క్రైస్తవుడైనా వస్తున్నాడో ఆలోచించండి. మాకు చదువు రాదు అనుకుంటున్నారేమో, లేదు పిల్లలు, మీరు వినండి. మీ చెవులు నిజంగా దేవుని మాటల మీద పెట్టండి. మీరు విని గ్రహించినప్పుడు చదువు లేకపోయినా మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. అపోస్తలులు, పేతురు, వీళ్ళందరూ చేపలు పట్టేవారు. మీరు అనుకోవచ్చు వాళ్ళు చేపలు పట్టేవారైనా దేవుడు వాడుకున్నాడు. ఎందుకు? వారికి మనస్సు ఉంది చెయ్యాలని. ఈరోజు మీకు అదే మనసు ఉంటే మనకు చదువు లేకపోయినా వాడుకుంటాడు పిల్లారా. దేవుడు వాడుకుంటాడు. ఈ ప్రపంచ అజ్ఞానాన్ని నిజంగా దేవుని పాదాల ముందు పడేసేవారిగా మనలందరినీ తీర్చిదిద్దుతాడు. మీరు వినండి, నేర్చుకోని పిల్లారా. దేవుని ధర్మశాస్త్రము జ్ఞానము గలది, మరి సత్యమైనది అంటున్నావు కదా. దేవుని ధర్మశాస్త్రము సత్యమా? సత్యమే పిల్లారా. నరుని ఆయుష్కాలం గురించి శాస్త్ర ప్రపంచం ఏం చెబుతుందో తెలుసా? మేము 1200 సంవత్సరాలకు మేము పెంచుతాము నరుని ఆయుష్కాలము, మేము ప్రయోగాలు చేసి అని ఈ శాస్త్ర ప్రపంచం, లేదంటే శాస్త్రవేత్తలు, లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు చదువుతున్న పిల్లరా. 1200 సంవత్సరాలు. ఇప్పటి వరకు మనము చరిత్రలు చూస్తే 1200 సంవత్సరాలు బ్రతికిన ఏ నరుడు లేడు ఇప్పటి వరకు. ఎవరు లేరు పిల్లరా. వీళ్ళు అంటున్నారు మేము పెంచుతామని, వీళ్ళు అంటున్నారు పిల్లరా. మరి వీళ్ళు పెంచుతాము అంటున్నది వీళ్ళ మాటలు నిజమా అబద్ధమా అనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దేవుడి మాటలే చూడాలి, దేవుడే చెప్పాలి, మనుషులు కాదు. మరి దేవుడి ధర్మశాస్త్రము సత్యము అని చెప్పాడు కదా, అందులో అబద్ధాలు ఉండవు, సత్యమైన మాటలే ఉంటాయి అని చెప్పాడు కదా. మరి ఏమి చెప్పాడు దేవుడు నరుని ఆయుష్కాలం గురించి? ఒకసారి చూడండి, ఏబు గ్రంథం పిల్లారా 14వ అధ్యాయము 5వ వచనం పిల్లారా. నరుల ఆయుష్కాలం గురించి దేవుడు చెబుతున్న మాటలు పిల్లారా. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, ఎక్స్పైరీ డేట్ ఉంది, అది పరిమితి గలది. ఎవడు పెంచలేడు అని చెబుతున్నాడు. ఎవరు పెంచలేడు, పరిమితి గలది, అది లిమిట్స్ ఉన్నాయి, దానికి లిమిట్స్ ఉన్నాయి. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. పెంచలేరా అంటే పెంచలేరు పిల్లరా. దేవుడు ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ పెట్టేశాడు. మానవ ఆయుష్కి నిజంగా ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. నేను పెంచుతానంటే నీ వల్ల కాదని దేవుడు చెబుతుండు పిల్లారా. నిజంగా ఈరోజు మనిషి ఆయుష్కాలం ఎంత? కీర్తన గ్రంథం ఒకసారి చూడండి పిల్లారా. సగటున ఈరోజు మనిషి ఆయుష్కాలం మనం చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లారా. వీళ్ళు చెబుతున్న మాటలు అబద్ధమా లేదంటే సత్యం అనేది ఈ శాస్త్రం ఏం చెబుతుంది అనేది మీకు అర్థమవుతుంది. దేవుని ధర్మశాస్త్రం చెబుతున్న మాటలు కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం పిల్లారా. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. ఎంత గొప్పగా దేవుడు చెబుతున్నా చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతాం భూమి మీద. సగటున పిల్లరా, సగటున కొంతమంది 120 బతకవచ్చు, కొంతమంది 60, 50, వీళ్ళంతా యావరేజ్ తీసుకుంటే సగటున 70, 80. ఆ వృద్ధాప్యంలో కూడా ఆయాసము, దుఃఖమే అని చెబుతుండు భక్తుడు. అవును ప్రియులారా, ఇదే మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇది ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాము. మరి దేవుడు చెప్పిన మాటలు సత్యమా లేదంటే ఈ శాస్త్రవేత్త చెబుతున్న మాటలు సత్యమా? మీరే ఆలోచించండి. 1200 సంవత్సరాలు మేము పెంచుతాము అని వీళ్ళు చెబుతున్నారు పిల్లారా. ఎవడి వలన కాదు. ఎందుకు 1200 సంవత్సరాలు? ఇంకా అక్రమాలు విస్తరించాలనా, ఇంకా దోచుకోవాలనా, ఇంకా అనుభవించాలనా అన్యాయంగా? ఆలోచించండి పిల్లారా. నిజంగా ఈ మనిషికి బుద్ధి లేదు, వెర్రి జ్ఞానము, పిచ్చి జ్ఞానము. అందుకే వారు పిచ్చి మాటలు పలుకుతున్నారు పిల్లారా, పిచ్చి మాటలు. దేవుని ధర్మశాస్త్రమే వాస్తవం చెబుతుంది. నరుల ఆయుష్కాలం నువ్వు పెంచలేవు అని బైబిల్ చెబుతుంది. నేను పెంచుతానని గంభీరంగా చెబితే దేవుడు ఏమంటుండో ఒకసారి చూడండి. శాస్త్రవేత్తకైనా ఎవరికైనా పిల్లారా, ఎవరికైనా దేవుడు చెబుతున్నాడు నేను పెంచుతాను నరుని ఆయుష్కాలం అని నువ్వు గెంతులేస్తే దేవుడు చెబుతున్న మాటలు ఆలకించాలి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనము.
14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు. 1200 సంవత్సరాల దగ్గరికి నువ్వు వెళ్ళావు, దేవుడు ఏమంటుండు, రేపేం జరుగుతుందో నీకు తెలియదు రానని దేవుడు చెబుతుండు. 1200 సంవత్సరాల సంగతి పక్కన పెట్టే, ముందు రేపు నీ జీవితంలో ఏమి జరుగుతుందో నువ్వు తెలుసుకో అంటుండు. పిల్లారా, ఈ మధ్య తెలంగాణలో అనుకుంటా నిజంగా ఒక వధువు పెళ్లి చేసుకొని పరీక్ష రాయటానికి ఎన్ని వెళ్ళింది పిల్లారా. పరీక్ష రాయటానికి వెళ్ళిన స్త్రీ నిజంగా తిరిగి రాలేదు. ఎంతో సంతోషంతో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నారు. నేను పరీక్ష రాసి వస్తాను, పాస్ అయితే నేను ఉద్యోగం సంపాదిస్తాననే ఆశతో ఆమె వెళ్ళింది. వెళ్ళిన ఆమె తిరిగి రాలేదు మరలా ఇంటికి, యాక్సిడెంట్లో మరణించింది. అదే దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. 1200 సంవత్సరాలు నేను పెంచుతానని వీడు బీరాలు పలుకుతున్నాడు. ఎవరి మాట నిజము? ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి పిల్లరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే. అలా కనపడతారు అలా వెళ్ళిపోతారు, అలా కనపడతారు అలా వెళ్ళిపోతారు. అలాంటి జీవితము కలిగిన మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఎలా కుదురుతుంది? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రతి ఒక్కరి కొమ్ములు అణిచి పాదాల ముందు పడేసుకుంటాడు పిల్లారా. అదే ఆ బాధ్యత మనకిచ్చాడు దేవుడు. మీరేనన్నా, మీరే ఈ అజ్ఞానం మీద మీరే యుద్ధం చేయండి, ఈ మనుషుల అజ్ఞానం మీద మీరే యుద్ధం చేయండి అని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు పిల్లరా. అదే ధర్మశాస్త్రం మన చేతిలో పెట్టాడు. నరుల ఆయుష్కాలం ఎవడు పెంచలేడు, ఎంతటి శాస్త్రవేత్త అయినా, అది అమెరికా ప్రభుత్వం అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, లేదంటే ఏ శాస్త్రమైనా పెంచలేదు. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు, అంతలో కనపడతావు, అంతలోనే మాయమైపోతావు. అలాంటప్పుడు నువ్వేంటి మనిషి ఆయుష్కాలాన్ని పెంచేది? నరునికి ఆయుష్కాలం ఇచ్చిందే దేవుడు, ఆయన పెంచాలనుకుంటే నీవు కాదు, మనిషివి పెంచలేవు. ప్రియులరా, దేవుని ధర్మశాస్త్రము ఎంత గొప్పదో అదే చివరిగా మళ్ళీ ఆ మాట చదివి ముగించుకుందాం పిల్లారా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటుండు. జ్ఞానముంది, మహాజ్ఞానం ఉంది ఈ ధర్మశాస్త్రంలో, సత్యం ఉంది, లోకములో అబద్ధము, బైబిల్లో మాత్రమే నీకు సత్యము దొరుకుతుంది. ఈ సత్యంకి మీరు వారసులు కావాలి, మనమందరం వారసులము కావాలి ఈ సత్యానికి, ఈ జ్ఞానానికి. అందుకే దేవుడు మనకి ఇది ఇచ్చాడు పిల్లారా. ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో ఇంకా అనేక విషయాలు మీకు రాబో క్లాసుల్లో తెలియజేస్తాం. ఈరోజు ధర్మము, ఏది ధర్మము అని చెప్పాము. ధర్మరాజు అయినటువంటి దేవుడు నిర్మించిందే ధర్మము అని బైబిల్లో నుంచి మీకు చూపించాను పిల్లారా. మరి అధర్మం అంటే ఏది అధర్మము? అధర్మానికి కారకులు ఎవరు? ఎలా వచ్చింది ఈ అధర్మము ఈ ప్రపంచంలోనికి? ఇవన్నీ విషయాలు నెక్స్ట్ మీటింగ్లో మీకు తెలియజేయాలనుకుంటున్నాను పిల్లారా. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా దేవుని ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైనదో పిల్లారా. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇంత ఉన్నతమైన ధర్మశాస్త్రం పిల్లారా, దేవునిదే. కాబట్టి దీనికి మనము వారసులం కావాలి, మనమందరం వారసులం కావాలి, నేర్చుకోవాలి, దేవుని కొరకు ఫలించాలి. మీరందరూ అలా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ చివరగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాం పిల్లలు. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. తండ్రి, మీ ప్రేమ ఎంత గొప్పదో మీ పిల్లలకు తెలియజేస్తున్నాం తండ్రి, మాటలు కాదు క్రియల ద్వారా. నాయన, మీ ప్రేమను అర్థం చేసుకున్న సహోదరులు ఎంతగానో వారు కూడా మీ ప్రేమను చూపాలని పరితపించబోతున్నారు మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు కన్నతండ్రి. ఇలాంటి వారిగా తీర్చిదిద్దుతున్న మా కన్నతండ్రి మీకు కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు లేకపోతే మా బ్రతుకులు శూన్యం. మీ మాటలే మమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి, మీ మాటలే మమ్మల్ని బలపరుస్తున్నాయి, మాకు బుద్ధిని, జ్ఞానాన్ని, వివేచనను ప్రసాదిస్తున్నాయి తండ్రి. లోకంలో ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నా కన్నతండ్రి, సృష్టికర్తవైన మీరే ధర్మాన్ని మొట్టమొదటిగా పెట్టిందని, ఆ ధర్మ ప్రకారమే మీరు పాలిస్తున్నారని, మీ ధర్మశాస్త్రానికి ఏది అతీతం కాదని, మీదే అత్యున్నతమైన ధర్మశాస్త్రమని మీ మాటల ద్వారా తండ్రి కొన్ని మీ పిల్లలకు వివరించాను నాయన. విన్న మాటలు విని విడిచిపెట్టి వారు మోసం చేసుకోకుండా కన తండ్రి, ఆ మాటలకు ఫలాలు తెచ్చే పిల్లలుగా వారిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయన. అందరము నాయన మీ పిల్లలుగా మీ నామ మహిమార్థమై జీవించుటకు కృప చూపండి. ప్రతి ఒక్కరికి పరసంబంధమైన దీవెనలు ప్రసాదించండి. మీ పనిలో నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన వారికి రావాల్సిన పరసంబంధమైన దీవెనలు మీరు మెండుగా ప్రసాదిస్తారని ప్రతి ఒక్కరూ మీలో ఫలించలాగా కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అందరము కలిసిగట్టుగా
మీ పిల్లలుగా, మీ కుటుంబముగా, మీ నామ మహిమార్థమై మేమందరం కలిసికట్టుగా జీవించులాగున కృప చూపి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అపవాది శోధనల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరూ మీ పనిలో ఉండులాగున మేమందరము కలిసికట్టుగా నాయన మీ పని చేయులాగున ప్రతి ఒక్కరికి బుద్ధిని, జ్ఞానమును, వివేచనను మెండుగా ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభువు క్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ నా వందనాలు.